హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగాను. ఇదిగోండి, మొలకలు కట్టించాను. కనిపించట్లేదు, పూర్తిగా కట్టట్లేదు. కొన్ని మొలకలు కట్టాయి, కనిపిస్తున్నాయా? ఇదిగోండి మొలకలు. మొలకలు కట్టించాను మొత్తం. ఇదిగోండి, ఇలా ఒక లుంగి తీసుకున్నాను. లుంగిలో పెట్టేసేసి బాగా టైట్గా చేసేసేసి పెట్టేసి ఉంచాను. తెల్లారికి మొలకలు వచ్చేసాయి. మొలకలు వచ్చిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టి గారెలు చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, అది కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మొత్తం మొలకలన్నీ మిక్సీలో వేసేసుకొని నీట్గా ఇలా రుబ్బుకున్నాము. అవన్నీ మనం ఒక బౌల్లోకి తీసుకున్నాము. అవన్నీ తీసుకున్న తర్వాత మనం కొన్ని ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిర్చి, అంటే నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి వాడుతున్నాను. సో ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని అందులో రుచికి సరిపడినంత ఉప్పు కలుపుకొని వీటన్నిటిని బాగా మిక్సీ పట్టుకొని తర్వాత చేతితో కలిపేసుకోవాలి. తర్వాత గారెలు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఉల్లిపాయ, అల్లం, 4 ఎండుమిర్చి, ఎందుకంటే పచ్చిమిర్చి అవైలబుల్ లేదు, అందుకని ఎండుమిర్చి తీసుకున్నాను. ఇదిగోండి, ఇవన్నీ కోసేసి ఇదిగోండి మిక్సీలో వేస్తున్నాను. అల్లం ముక్క వేసాను, జీలకర్ర వేసాను. ఇప్పుడు ఆనియన్ పీసెస్, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి బదులు నేను ఎండుమిర్చి వేసేస్తున్నాను. అదనమాట. ఇదిగోండి, అన్నీ ఇందులో వేసేసుకున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టేసేసి ఇదిగో గిన్నెలో ఇందా పట్టాను కదా, అందులో కలిపేసేసి ఆల్రెడీ పొయ్యి మీద బాండీలో ఆయిల్ పెట్టేసేసాను. ఇవన్నీ మిక్సీ పట్టేసి అందులో కలిపిన తర్వాత గారెలు వేసేద్దాం. ఇవాళ అయితే పెసరపప్పు స్ప్రౌట్స్తో, అంటే మొలకలతో గారెలు. నూనె బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత నేను గారెలు వేస్తాను. కొంచెం సరిపడినంత టేస్ట్కి సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత ఇదంతా బౌల్లో వేస్తున్నాను. ఇదిగోండి, మొత్తం లాస్ట్ది మాత్రం బాగా మెత్తగా రుద్దాను, ఎందుకంటే అల్లం అవన్నీ వేసాను కాబట్టి. ఇదంతా తీసి అందులో కలిపేసేసి ఆయిల్ హీట్ ఎక్కింది, అందులో కలిపేస్తాను. ఇంకా ఇలాగా హోల్ పెట్టాను. ఇదిగోండి, గారెలు హోల్ పెట్టేసేస్తే ఇదిగోండి ఫైనల్గా వేసిన గారెలు తీసాను ఒక ప్లేట్లోకి. చేత్తోనే వేసేస్తున్నాను. ఇంకా గారెలు రెడీ అయినాయి. ఇంట్లో చట్నీ రెడీ. యాక్చువల్లీ నేను పెరుగు చట్నీ చేస్తాను ఎప్పుడు, ఈ టైంలో మాత్రం చట్నీ చేశాను. ఇదిగోండి, పిండి అయితే తీసుకుంటున్నాను. కాకపోతే మనం గారెకి కొంచెం చెయ్యి తడి చేసుకుంటే బాగుంటుంది గారె. స్ప్రౌట్స్ తినమంటే పిల్లలు తినడం లేదు, అందుకని ఇలా చేస్తున్నాను అనమాట. స్ప్రౌట్స్తో గారెలు చేస్తే ప్రోటీన్స్, విటమిన్స్, ఓకే, అన్నీ ఆల్ అవైలబుల్ అనమాట.
గారెలు తిరిగేసుకున్నాను. ఇప్పుడే ఫ్లేమ్ ఎక్కించాను, అందుకని కొంచెం లేట్గా కాగుతాయి అన్నమాట. ఎందుకంటే మరీ ఫ్లేమ్ ఎక్కువ పెట్టినా, ఇదిగోండి, ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తే మరి ఈ కలర్లోకి ఫస్ట్ స్టార్టింగ్ మారిపోయి మధ్యలో ఉన్న పిండి ఉడకదనమాట. అందుకని మనం స్లోగా లో ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి కాగనిస్తే లాస్ట్కి ఈ కలర్ వచ్చినా బాగుంటుంది దాని టేస్ట్. డైరెక్ట్గా మనకు ఆ కలరే కాదు కదా కావాల్సింది, కొంచెం నూనెలో ఎక్కువ కాలాలి కదా. కాలితే మనం ఇందాక పిండి రుబ్బుకునేటప్పుడు పప్పులుగా రుబ్బుకున్నాం కదా, ఆ పప్పులు పంటి కింద పడి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగా నేనైతే చేత్తోనే చేసేసాను గారెని. ఒకప్పుడు క్లాతులు పెట్టుకునేదాన్ని, ఏదైనా చేయగా పని మీద గ్రిప్ వస్తుంది అనేసి స్టార్టింగ్లో గారె చేయడానికి చాలా భయపడేదాన్ని. ఇప్పుడు టెన్షన్ పడట్లేదు, ఇదివరకటి అంత టెన్షన్ పడట్లేదు. ఓకే, పర్లేదు. పొద్దున్నే లేస్తున్నా, నైట్ నానబెట్టేస్తే పెసరపప్పు, ఇదిగోండి కలర్ వచ్చిందా, కనిపిస్తున్నాయి కదా. దగ్గర నుంచి చూపిస్తుంది గారెలు, ఇదిగోండి కొంచెం లాంగ్లో ఈ కలర్ ఇప్పుడు వచ్చినాయి. మళ్ళీ రొటీన్ అలానే మనం ఏంటంటే పిండి పక్కన పెట్టుకుంటే పిల్లలు లేచాక మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఇంకా పిల్లలు లేవలేదు, మా వరకు అయితే చేశాను. కానీ పిండి జావ అయితే మాత్రం అస్సలు మాట వినదండి. పెసరపప్పులో ఉన్న గుణం ఇది. అందుకని పెసరపప్పు కడుక్కొని నేను పాత లుంగి క్లాత్ ఒకటి ఉంటే ఆరబెట్టేశాను అన్నమాట. ఫ్యాన్ వేసి ఆరబెట్టాను. మా అత్తగారింట్లో బయట పొయ్యి పెట్టి పొయ్యి మీద చేస్తామండి. ఇక్కడైతే ఏంటంటే గ్యాస్ పొయ్యిలే కదా, సిటీలో అంటే మనకి గ్యాస్ పొయ్యిలే అవైలబుల్ ఉంటాయి. అక్కడ కట్టెల పొయ్యిల మీద చేస్తాం గారెలు అనేవి. బాగా ఆరబెట్టాను అనమాట, పలుకు అయ్యేటట్టు. దాన్ని మళ్ళీ డ్రై అయిపోయినాయి. నానిన తర్వాత పొట్టంతా కడిగిన తర్వాత లుంగి వేసి ఆరబెట్టి అవి డ్రై అయిన తర్వాత నేను మిక్సీలో వేసి రుబ్బాను. యాక్చువల్లీ గ్రైండర్లో వేసుకుంటే ఇంకా బాగుంటాయి. నేనైతే ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా మా వరకు సరిపోతాయి. ఇదిగోండి, ఇంకా కొంచెం పిండి ఉంచాను. ఇది పిల్లలకి మూత పెట్టి పక్కన పెట్టి వాళ్ళు నిద్ర లేచిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వేస్తాను అనమాట. సో గారెలు అయితే రెడీ అయిపోయాయి. ముందైతే చట్నీ వేసుకుంటున్నాను ప్లేట్లో. చట్నీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇంకా గారెలు అయితే అయిపోయాయి. ఇలా ట్రై చేశాను నేను.
ఎర్లీ అవర్స్లో ఇబ్బంది అవుతుందని నైట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ నేను. ఎందుకంటే చెప్పాను కదా మొలకలు చేశాను కాబట్టి నాకు మార్నింగ్ పని తగ్గిపోయింది. లేకపోతే ఇవన్నీ మార్నింగ్ చేయాలి అంటే చాలా పని అయితే అవుతుంది. సో డైరెక్ట్ ప్లేట్. ఎందుకండి డైరెక్ట్గా ప్లేట్లో వేసేసుకున్నాను. ఇంకైతే టిఫిన్ చేసేయటమే. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి. పెసర గారెలు ఇవి. వీటి పేరు చాలామంది తెలీదు అన్నారు. లాస్ట్ టైం ఒకసారి వీడియో చేశాను కానీ అప్పుడు పెసర గారెలు చేశాను, ఇప్పుడు స్ప్రౌట్స్తో చేశాను, అంతే అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thanks for watching. Please like, share and subscribe my channel.